హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ అట్ ది ఈడెన్ గార్డెన్స్. మొన్న జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా ఒక పాయింట్ అయితే వచ్చింది కేకేఆర్కి. బట్ దే వర్ రిడ్యూస్ టు 2 వికెట్స్ డౌన్. 5 ఓవర్ మ్యాచ్ అయినా కూడా ఇబ్బంది అయిపోయేది, అక్కడికి ఆ పాయింట్ కూడా వచ్చేది కాదు. బట్ సమ్ లక్ వాళ్ళ వైపు ఉంది. ఎల్ఎస్జీ ఆన్ ది అదర్ హ్యాండ్ కష్టపడ్డారు, కానీ ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా మ్యాచ్ అయితే ఆ ఫైనల్ హర్డిల్ దాటగలిగారు. రిషబ్ పంత్ దగ్గర నుండి దాటించాడు. సో దే ఆర్ లిటిల్ హై ఆన్ కాన్ఫిడెన్స్. మన మ్యాచ్లో వర్షం పడింది, నిన్న వర్షం పడింది, కానీ ఇవాళ వర్షం లేదు. బట్ క్లౌడీ కండిషన్స్ అంటున్నారు. ఒకవేళ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం కేకేఆర్ చేసిన చేంజెస్ గురించి. ఎందుకు చేంజెస్ గురించి మాట్లాడుతానంటే వేఫర్ థిన్ బౌలింగ్ లైనప్తో దిగారు వాళ్ళు లాస్ట్ మ్యాచ్. నరేన్ లేడు, వరుణ్ లేడు. సరే వరుణ్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు మీరు అన్నా కూడా ఇట్ స్టిల్ యాడ్స్ లాట్ ఆఫ్ వాల్యూ. వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్ ఉన్న టీంలో నేను నరేన్ లాంటి బౌలర్ ఉన్నాడని. లేదంటే కనుక వాళ్ళు ఎవరితో బౌలింగ్ లైనప్కి వెళ్ళారనేది కూడా అర్థం కాల. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై అజింక్య రహానే వాంటెడ్ టు బ్యాట్ చేసి 20 ఓవర్లో 250 కొడదాం, బౌలర్స్ కాస్త క్వశ్చన్ ఉంటుంది, స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది పంజాబ్ బ్యాటర్స్ మీద ఉంటుంది అనుకున్నాడు. అంతా బెడ్స్ కొట్టింది. బట్ ఒక పాయింట్ అయితే వచ్చింది కాబట్టి ఒకవేళ వరుణ్ అండ్ నరేన్ ఇద్దరు అవైలబుల్ ఉన్నారు అంటే కనుక దే విల్ హ్యావ్ టు గో అండ్ టాక్ టు వరుణ్. బాబు విసిరిసిరి కొట్టకు, షార్ట్ బాల్ లేకు, నీకు నచ్చినట్టు పోయి రన్స్ వెళ్తే వెళ్ళి నీకు నచ్చినట్టు పోయి, బట్ నువ్వు వికెట్లు తీయడం ఇంపార్టెంట్, రన్స్ కంటైన్ చేయడం ఇంపార్టెంట్ కాదని చెప్పగలగాలి. అది జరిగింది. వరుణ్ కొంచెం రిథంలోకి వచ్చినా కూడా కేకేఆర్కి చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది. బ్లెస్సింగ్ బాగానే వేస్తాడు, కానీ వైభవ్ దగ్గర నుంచి ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అవసరం. వైభవ్ అరోరా దగ్గర నుంచి త్యాగి హ్యాస్ బీన్ ఇంప్రెసివ్. చూడాలి ఎటువంటి రీతిలో వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారని. బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇఫ్ క్యామ్ గ్రీన్ ఈజ్ నాట్ బౌలింగ్, రచన్ రవీంద్రన్ టీంలోకి తీసుకొని రావాలి. అట్లీస్ట్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, దానివల్ల మీకు ఒక టాప్ ఆర్డర్లో కొంచెం బెటర్ కాంట్రిబ్యూట్ చేసే బ్యాటర్ కాకపోయినా అట్లీస్ట్ ఒక బౌలర్ వస్తాడు. సో దే కెన్ గెట్ ఇన్ అదర్ బ్యాటర్, మనీష్ అననో లేకపోతే కనుక తేజస్వి సింగ్ దయ్యానో ఇట్లాంటి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవచ్చు టీంలో, విచ్ యాడ్స్ లిటిల్ మోర్ స్ట్రెంగ్త్ టు దర్ బ్యాటింగ్ సెటప్. అండ్ అలాగే రమన్ కానీ అనుకూల్ రాయ్ కానీ దే నీడ్ టు పర్ఫామ్ బెటర్. లేదంటే కనుక కేకేఆర్ కంప్లీట్గా అటు ఇటు కాళ్ళు చేతులు కొట్టుకోవడమే తప్ప ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంటుంది. మొత్తం అంతా అయోమయంలో ఉంది కేకేఆర్ టీం. ఎల్ఎస్జీ టీం కాస్త గందరగోళంలో ఉంది. వాళ్ళు బాగా ఆడుండొచ్చు, వాళ్ళు మ్యాచ్ గెలిచి ఉండొచ్చు, బట్ దేర్ స్టిల్ దట్ ఎలిమెంట్ ఆఫ్ అన్సర్టినిటీ దేర్. ఫస్ట్ మ్యాచ్లో పంత్ ఓపెన్ చేసాడు, దానికి ఏదో అనుకున్నా సరే ఏదో ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, ఏది లేదు. సెకండ్ మ్యాచ్లో 1 డౌన్ వచ్చాడు. ఫార్చునేట్లీ అతను రన్లు కొట్టాడు, మార్కర్ రన్లు కొట్టాడు. కాబట్టి ఇప్పుడు అయితే ఐ డోంట్ థింక్ దే విల్ చేంజ్ దట్ సెటప్. బట్ బౌలింగ్లో ఎవరిని ఎక్కడ ఆడించాలి, ఏం చేయించాలనే ఆలోచన ఉంది. వాళ్ళు ఫారినర్స్ ఫారినర్ని ఎక్కువ ఇంకొక ఫారిన్ ఆప్షన్ ఎట్లా తెచ్చుకోవాలనే దాని మీద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నోకియాతో ఏమైనా వెళ్తారా, అక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి నోకియాతో ఏమైనా వెళ్తారా, లేదు అంటే కనుక పూరన్ నెంబర్ 5లో ఆడుతున్నాడు, ఈజీ ప్లేయింగ్ అట్ దట్ ఆ లో లెవెల్లో ఆడాల్సిన అవసరం ఉందా, లేదా నెంబర్ 4లో ఆడాలా, అందుకే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు దాని గురించి. ఇంకొక అంశం ఏంటంటే ఎల్ఎస్జీది యూ లుక్ ఎట్ దేర్ బౌలింగ్. మీకు ప్రిన్స్ కానివ్వండి, లేదంటే కనుక షమ్మీ కానివ్వండి, లేదంటే కనుక మీకు దిగ్వేష్ కానివ్వండి, వీళ్ళు మంచి కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. యూ ఆర్ వెయిటింగ్ ఫర్ 2 more కాంట్రిబ్యూటర్స్. లాస్ట్ గేమ్లో సిద్ మణిమారన్ ఆడాడు, నితీష్ రెడ్డి వికెట్ తీసాడు. బట్ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఆర్ విల్ దే సే నో ఇక్కడ సిద్ మణిమారన్ వద్దు, వి విల్ గో విత్ అనదర్ ఫాస్ట్ బౌలర్ అనుకుని ఆలోచనలో ఉంటారా? అర్జున్ తెండూల్కర్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, అతన్ని ఏమైనా తీసుకొస్తారా? రకరకాల గందరగోళాల పరిస్థితులు వాళ్ళకున్నాయి. సో ఈ అయోమయం గందరగోళం మధ్య కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కీ బ్యాటిల్ ఇస్ కేకేఆర్స్ మోస్ట్ రిలయబుల్ బ్యాటర్, ఎవరైతే ఎక్కువ గట్టి స్టార్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో దట్ ఇస్ ఫిన్ ఆలన్. అండ్ అలాగే ఎల్ఎస్జీ ఈజ్ ది మోస్ట్ రిలయబుల్ అండ్ యాక్చువల్లీ ద బెస్ట్ బౌలర్ మొహమ్మద్ షామి. సో అందుకే ఇక్కడ మొహమ్మద్ షామి వర్సెస్ ఫిన్ ఆలన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్లా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అగైన్ మీరు కేకేఆర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ బ్యాటర్స్గా నాకు కనిపించింది అంకుష్ రఘువంశీ. 2 మ్యాచ్లో 250 కొట్టాడు. సో ఇక్కడ కూడా దిగ్వేష్ రాటి ఉన్నాడు, విల్ బౌల్ సమ్ స్పిన్. సో అంకుష్ రఘువంశీ వర్సెస్ దిగ్వేష్ రాటి అనేది 2వ బ్యాటిల్లా కనిపిస్తుంది. 3వ బ్యాటిల్ ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ విత్ బ్లెస్సింగ్ మజరబానీ. అతను రెడీగా ఉన్నట్టు న్యూ బాల్తో ఒకవేళ మార్ష్ వికెట్ మార్కరమ్ వికెట్ తొందరగా తీస్తే దేర్ ఇస్ దట్ ఎక్స్ట్రా ప్రెషర్ కాబట్టి బ్లెస్సింగ్ వర్సెస్ మార్ష్/మార్కరమ్ ఎవరంటే వాళ్ళని పెట్టుకోవచ్చు. ఇది బ్యాటిల్లా కనిపిస్తుంది. టీమ్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరిని ఆడించాలి, ఏం చేయాలి, ఏంటి కథ, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. బట్ అజింక్య రహానే హ్యాస్ అ లాట్ ఆఫ్ హెడేక్స్. ఎందుకంటే బౌలింగ్ మనం ఆడుకున్నాం, వేఫర్ థిన్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఏంది పరిస్థితి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 2 ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక బ్యాటింగ్లో కూడా ఇబ్బంది ఉంది భయ్యా. ఎవరు ఆడారు బ్యాటింగ్లో? రింకు సింగ్ వాజ్ స్ట్రగ్లింగ్, రమన్దీప్ దగ్గర నుంచి అనుకూల్ దగ్గర నుంచి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ రన్స్. క్యామ్ గ్రీన్ ఈ స్ట్రగ్లింగ్, 3 innings అయిపోయినా ఎగిరిపోయింది అక్కడ. ఫిన్ ఆలన్ ఒక ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ ఫిన్ ఆలన్ దగ్గర నుంచి కూడా సరైన రీతిలో పరుగులాలు, తొందరగా అవుట్ అయిపోయాడంటే గందరగోళం. సెకండ్ మ్యాచ్లో కొట్టాడు, ఎస్ఆర్హెచ్ 25 కొట్టాడు, తొందరగా అవుట్ అయిపోయాడు. ఫిన్ ఆలన్ దగ్గర నుంచి యూఆర్ ఎక్స్పెక్టింగ్ 40+. రాణే కూడా ఒక మ్యాచ్ ఆడలేదు. బట్ అగైన్ రాణే కొంచెం తనదైన స్టైల్లో ఆడతాడు అని చెప్పేసి కొంచెం నమ్మకం యాజమాన్యంకి ఉండొచ్చు, కానీ బ్యాటింగ్ విషయంలో సమస్య ఉంది.
మరి దాన్ని ఎట్లా వాళ్ళు భర్తీ చేసుకుంటారనే దాని గురించి వాళ్ళ దగ్గర ఆలోచనలు లేవు. దట్స్ అ సీరియస్ ప్రాబ్లం. షుడ్ దే గెట్ ఇన్ ఎక్స్పీరియన్స్ గా మనీష్ పాండే అప్పుడు అతను ఏమన్నా ఆడాడా అంటే అతను కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ది లాస్ట్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఇస్ ఐపీఎల్ స్ట్రాంగ్గా మీకు పాజిటివ్ ఫీలింగ్లు కలిగించట్లా. సో ఐ థింక్ ఆ ఎక్స్ప్లోజివ్ హిట్టింగ్లు కొట్టే దీనికన్నా కూడా దే విల్ రిలై మోర్ ఆన్ కంఫర్టబుల్ స్కోర్స్. సో దానివల్ల ఐ ఫీల్ రచిన్ వస్తే కనుక కొంచెం స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది అనేది నా ఫీల్. దానివల్ల మీరు కింద ఒక బౌలర్ని తీసుకుని ఇంకొకరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు రోమన్ పవల్ని యాడ్ చేసుకుందాం, బ్లెస్సింగ్ ముజరాబాని పక్కన పంపించేద్దాం, రచన ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడు కదా, మన ఉన్న ఇండియన్ బౌలింగ్ అటాక్ని ఇంకొకరిని తెచ్చుకుందాం అన్న అది కూడా ఒక ఆప్షన్. బట్ ఇంకా థిన్ అయిపోతుంది బౌలింగ్. ఎల్ఎస్జీ ఆన్ ద అదర్ హ్యాండ్ షుడ్ నాట్ మేక్ ఎనీ చేంజెస్. సిడ్ మణిమారన, అర్జున్ తెండూల్కర్ ఇస్ అ కాల్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. ప్రిన్స్ చాలా బాగా వేస్తున్నాడు, అద్రిపై రీతిలో బౌలింగ్ వేస్తున్నాడు ప్రిన్స్ యాదవ్. ఆ తర్వాత మొహమ్మద్ షామి చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. క్లౌడ్ కండిషన్స్ అంటున్నారు, బాల్ క్యాన్ స్వింగ్. సో డెఫినెట్లీ ఛాన్స్ అయితే ఉంది అక్కడ. సో ఎల్ఎస్జీ టీంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదనేది నా ఫీలింగ్. సో కేకేఆర్ విషయానికి వచ్చేస్తే ఫినాలెన్ అజింక్య రహానే, అంకుష్ రఘువంశీ, రచిన్ రవీంద్ర, ఆ తర్వాత యూ హ్యావ్ రింకు సింగ్, ప్రాబ్లీ తేజస్వి, రమన్ కానీ, రాయ్ కానీ, ఆ తర్వాత నరేన్, వైభవ్, బ్లెస్సింగ్, వరుణ్, అండ్ విల్ హ్యావ్ టు సీ ఎట్లా కార్తిక్ త్యాగి ఎలా ఉండబోతుంది ఏంటనే చూసుకోవాలి. ఎల్ఎస్జీ ఆన్ ది అదర్ హ్యాండ్ మార్ష్, మాక్రమ్, రిషబ్ పంత్, బదోని, పూరన్, ఆ తర్వాత మీకు అబ్దుల్ సమాద్ తర్వాత దాన్ని హ్యావ్ టు ఫిగర్ అవుట్. ముకుల్ని తీసుకోవాలా, షాబాజ్ ఆడించాలి, ఏంటి పరిస్థితి. ముకుల్ 6 హిట్టింగ్ మీద కొంచెం నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి ఎల్ఎస్జీకి. సో ముకుల్తోనే వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అతను తీసేస్తే కనుక అర్జున, లేదంటే కనుక ఇతన సిడ్ మణిమారన, ఆ తర్వాత మీకు షమి ఉన్నాడు, తర్వాత ఆవేష్ ఉన్నాడు, ప్రిన్స్ ఉన్నాడు, దిగ్వేష్ ఉన్నాడు, సెటప్ అదిరిపోయింది. సో టీమ్ బ్యాలెన్స్ పరంగా చూసుకుంటే, ఆప్షన్స్ పరంగా చూసుకుంటే, ఈవెన్ ఇఫ్ ఎల్ఎస్జీ ఎస్ఆర్ఎస్తో ఓడిపోయినా కూడా ఐ వుడ్ హావ్ స్టిల్ ప్లీడ్ ఎల్ఎస్జీ టు బి లిటిల్ స్ట్రాంగర్ ఫేవరెట్స్. లాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వేరే లెవెల్ మ్యాచ్ అది. 220, 230 కొట్టాలి, అజింక్య రహానే కొడుతున్నాడు, వికెట్ పడిపోయింది. లాస్ట్లో ఎంతో 22 రన్స్ ఎంతో కొట్టలేకపోయారు. 3 రన్స్తోనో 4 రన్స్తోనో కేకేఆర్ ఓడిపోయింది. సో అలాంటి మ్యాచ్ చూసే అవకాశం ఉంది కాదనట్లా. బట్ ఇండివిజువల్గా ఎవరన్నా పట్టుకొని కేకేఆర్ లాగితే తప్ప కలెక్టివ్గా కేకేఆర్ ఈజ్ నాట్ లుకింగ్ లైక్ ఎ టీమ్ టు డిఫీట్ ఎల్ఎస్జీ. అండ్ ఒకవేళ కనుక కేకేఆర్ ఈ మ్యాచ్ ఓడిపోయింది అంటే దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళ కంబ్యాక్ ఇప్పటికైనా కూడా ఏదైనా టీం కంబ్యాక్ చేయగలగాలి అంటే బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇఫ్ బౌలింగ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ దే విల్ సఫర్. బౌలింగ్ స్ట్రాంగ్గా లేని టీమ్ షుడ్ స్టార్ట్ వెల్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే, లేదంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఇది మనం 17 ఏళ్ళగా చూస్తున్నాం, 18 ఏళ్ళగా చూస్తున్నాం. సో దానివల్ల ఐ థింక్ కేకేఆర్ విల్ హ్యావ్ టు పుల్ దేర్ వెయిట్ రియలీ అప్ ఎల్ఎస్జీని ఓడించాలంటే. లేదంటే కనుక ఎల్ఎస్జీ ఏదో వాక్ త్రూ చేసేస్తుంది, కొట్టేస్తారు, కుమ్మేస్తారని చెప్పడానికి లేదు. కానీ దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఒక 2 అడుగులు ఖచ్చితంగా ముందున్నారు ఎల్ఎస్జీ. మరి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని వాడుకుంటారా, లేకపోతే ఆ రోజు వరుణ్ నారాయణ అద్భుతమైన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిపిస్తారా అనేది చూసుకోవాల్సిన ఒక అంశం. అండ్ ఆల్సో ఈ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, వికెట్ ఎట్లా ఉంది, అవి కూడా కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తూ ఉంటాయి. మరి మీరేమనుకుంటున్నారు?